టేబుల్ ఓకే ఓకే హాయ్ ఎవరివన్ ఈరోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే డేటా స్టోర్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తారు ఏ బిజినెస్ కేసులో యూజ్ చేస్తారు అనేది మనం మాట్లాడుకుందాము సో మెయిన్ వైల్ బిఫోర్ దట్ మనం ఏ ముందుగా మనం ఎంతవరకు ఇవన్నీ కంప్లీట్ చేశాను రూటింగ్లో. సో సెక్యూరిటీ రిలేటెడ్లో పీజీపీ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ కంప్లీట్ చేశాను. పీకేసిఎస్ ఉంది. సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, అది కూడా లైక్ సేమ్ పీజీపీ డిక్రిప్టర్ ఎన్క్రిప్ట్ లాగే. అదేవిధంగా ఈ సైనర్ అంటే డిజిటల్ సిగ్నేచర్. ఓకేనా, ఈ రెండు ఒకటే. డిక్రిప్టర్ ఎన్క్రిప్టర్, ఈ సైనర్ అంటే లైక్ ఏ డిజిటల్ సిగ్నేచర్. అంటే నువ్వు ఒక వ్యాలిడ్ డేటా, వెరీ ఇంపార్టెంట్ డేటాను పంపించినప్పుడు యూ నీడ్ టు సెండ్ ద బేస్డ్ ఆన్ ద అథెంటికేషన్. అంటే ఒక డిజిటల్ సిగ్నేచర్ అసైన్ చేసి నువ్వు పంపిస్తావు. సో దట్ కైండ్ ఆఫ్ సినరో నువ్వు వ్యాలిడేట్ ఎలా చేస్తావు అంటే సైనర్ను ఉపయోగించి. ఓకేనా, సైనర్లో కూడా చాలా రకం ఉన్నాయి. పీకేసిఎస్ సైనర్, సింపుల్ సైనర్, ఎక్స్ఎంఎల్ డిజిటల్ సైనర్. ఓకే, ఈ కాన్సెప్ట్ నేను యాక్చువల్లీ ట్రయల్ వెర్షన్లో అయితే సపోర్ట్ చేయలేదు. ఓకే, ఎందుకంటే ప్రైవేట్కి క్రియేట్ చేయాలి దీనికి సైనర్కి రిలేటెడ్. సో క్రియేట్ చేస్తుంటే అవ్వట్లేదు. లెట్స్ ట్రై. ఓకే, నేను అది వేరే వీడియోలో మీకు చెప్తాను ట్రై చేసి. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే పెర్సిస్టెన్స్. పెర్సిస్టెన్సీలో మనం ఈరోజు డిస్కస్ చేసే చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి. డేటా స్టోర్ ఆపరేషన్స్, పెర్సిస్ట్ అండ్ రైట్ వేరియబుల్. ఓకే, వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాము. డేటా స్టోర్ ఆపరేషన్స్ చూడండి. డేటా స్టోర్ ఆపరేషన్స్ ఈ పదంలోనే ఉంది. డేటా స్టోర్ ఆపరేషన్స్ అంటే డేటాను స్టోర్ చేసుకోవడానికి ఈ ఈ కీవర్డ్ ఆపరేషన్స్ ఏమున్నాయి, సెలెక్ట్, గెట్, ఇవన్నీ చేస్తారని అర్థం చేసుకోండి. ఓకే, డేటాని స్టోర్ చేసుకోవడానికి, అది కూడా ఎక్కడ స్టోర్ చేయడానికి, సిపిఐ లెవెల్లో నువ్వు డేటాని టెంపరీగా స్టోర్ చేయడానికి ఈ రెస్పెక్టెడ్ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే, బయట డేటాబేస్లో కాదు. ఓకే, డేటా స్టోర్ అంటే మోస్ట్ ఆఫ్ ద కేసు ఏమనుకుంటారు, ఒక డేటాబేస్ ఒరాకిల్లో కానీ ఎస్క్యూఎల్ కానీ ఒక డేటాబేస్లో కానీ స్టోర్ చేస్తారనుకుంటున్నారు. బట్ ఎక్కడంటే సిపిఐలో స్టోర్ చేయడానికి, అది టెంపరీగా. ఓకేనా, టెంపరీగా స్టోర్ చేయడానికి. సో నీకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఈ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేస్తారు. సెలెక్ట్, రైట్, గెట్, డిలీట్. ఓకే, మనం దీనికోసం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెట్స్ టాక్ వన్ బై వన్. ఈరోజు డిస్కస్ అయ్యే టాపిక్ డేటా స్టోర్ ఆపరేషన్స్ విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఎట్ ద సేమ్ ఏ బిజినెస్ కేసులో, సిపిఐ లెవెల్ ఏ బిజినెస్ కేసులో డేటా స్టోర్ యూజ్ చేస్తారు అనేది మాట్లాడుకుందాం. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ డేటా స్టోర్ రిలేటెడ్గా సమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కోడ్. ఓకే, వాట్ ఈస్ ద డేటా స్టోర్ అంటే ఏంటి, డేటా స్టోర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తావు, ఏ బిజినెస్ కేసులో యూజ్ చేస్తావు అనేది. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఆపరేషన్ దట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ ద డేటా స్టోర్. ఈ రెండు క్వశ్చన్స్ ఒకటే. ఓకేనా, రైట్ టు, ఈ రెండు ఒకటే. సో కాన్ఫిగరేషన్ ఎలా చేస్తూ అడుగుతున్నాడు. నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ ద డేటా స్టోర్, ఏ కైండ్ ఆఫ్ డేటా అనేది నువ్వు స్టోర్ చేస్తా అంటున్నాడు. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేరియబుల్ అండ్ డేటా స్టోర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గెట్ అండ్ సెలెక్ట్. ఓకేనా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జేఎంఎస్ అండ్ డేటా స్టోర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అగ్రిగేటర్ అండ్ డేటా స్టోర్. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ ద ఫస్ట్ డేటా స్టోర్ అంటే ఏంటో మాట్లాడుకుందాము, తర్వాత బిజినెస్ కేసు మాట్లాడుకుందాం. ఓకే, సో డేటా స్టోర్ అనే పదంలో ఉంది కదా, డేటాను స్టోర్ చేయడానికి. మెయిన్ వేలు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అందరికీ ఐడియా ఉంటుంది. ఎవరికి 99% అందరికీ ఐడియా ఉంటుంది ఏంటంటే డేటాబేస్. మీ యొక్క బీటెక్లో కానీ వాళ్ళు వర్కింగ్ ప్రొఫెషన్లో కానీ అందరికీ చదువుకునే టైంలో డేటాబేస్ గురించి మ్యాండేటరీగా చదువుకుంటారు. ఓకేనా, సో ఇది డేటాబేస్ రిలేటెడ్ కాన్సెప్ట్ లాగే ఉంటుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మీరు తెలియాల్సింది ఏంటంటే డేటాబేస్. ఈ డేటాబేస్లో ఎందుకు యూజ్ చేస్తారు, ఒరాకిల్ కానీ మైఎస్క్యూఎల్ కానీ DB2 ఉంది కదా, ఇవి ఎందుకు యూజ్ చేస్తారు, డేటాని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తారు, అంతే కదా. ఇవి డేటాను ఒకటి ఈ డేటాబేస్లో స్టోర్ చేయాలి అనుకుంటే ఏదైతే ఉందో ఈ ఒరాకిల్ అనే టేబుల్ కానీ ఇందులో స్టోర్ చేయాలంటే ఏ రూపంలో డేటా స్టోర్ చేస్తారు, ఒక టేబుల్ క్రియేట్ చేస్తారు అన్నావు కదా. ఎంప్లాయీ డేటాను స్టోర్ చేయాలనుకో ఒక టేబుల్ క్రియేట్ చేస్తారు, ఆ టేబుల్కి ఎంప్లాయీ అనే నేమ్ ఇస్తారు, అవునా కదా. ఎంప్లాయీ అనే నేమ్ ఇచ్చి నీకు ఏ డేటా కావాలో ఆ డేటాని స్ట్రక్చర్, ఫలానా స్ట్రక్చర్లో నీకు కావాలనుకొని ఆ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు ఈ టేబుల్. ఆ స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ డేటా కావాలో ఆ డేటాని ఇన్సర్ట్ అయితే ఇన్సర్ట్ చేస్తావు. ఫస్ట్ ఏం చేస్తావు, టేబుల్ క్రియేట్ చేస్తావు. క్రియేట్ చేశాక డేటా నీకు కావాలి కాబట్టి స్ట్రక్చర్ బేస్ చేసుకుని క్రియేట్ చేస్తావు. క్రియేట్ అయ్యాక ఏం చేస్తావు, నీకు ఏ డేటా కావాలో ఆ డేటాని ఇన్సర్ట్ చేస్తావు. ఓకేనా, ఇన్సర్ట్ అయ్యింది డేటా. ఓకే, ఇన్సర్ట్ చేసావు. ఇన్సర్ట్ చేసిన డేటాని ఏమైనా చేంజెస్ కావాలంటే ఏం చేస్తావు, అప్డేట్ కమాండ్ రాస్తావు, అవునా కదా. అప్డేట్ కమాండ్ రాస్తావు ఆ డేటాని. ఇప్పుడు అదే దాంట్లో
ఆ టేబుల్లో నువ్వు తెచ్చుకోవాలనుకుంటే ఏం వాడతావు, సెలెక్ట్ వాడతావు. ఓకే, అదే డిలీట్ చేయాలంటే డిలీట్ కమాండ్ వాడతావు. ఇవన్నీ మీకు ఫెమిలియర్, మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. ఆ టేబుల్ నుంచి డేటా తెచ్చుకోవాలంటే ఈ కైండ్ ఆఫ్ కమాండ్స్ అనేది యూజ్ చేస్తామని మీరు బీటెక్లో కానీ ఎంసీఏ కానీ మీరు ఆల్రెడీ వర్కింగ్ అయితే మీకు ఇది చాలా ఫెమిలియర్ కాన్సెప్ట్, అవునా కదా. సింపుల్గా డేటాను తెచ్చుకోవాలనుకుంటే సెలెక్ట్, ఆ టేబుల్ నుంచి టేబుల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ టేబుల్, సో డిలీట్ చేయాలంటే డిలీట్ కాన్సెప్ట్. ఇలా డేటాని స్టోర్ చేయడానికి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం డేటాబేస్. సేమ్ కాన్సెప్ట్నే ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఈ డేటాబేస్ రిలేటెడ్ కాన్సెప్ట్, టేబుల్ రిలేటెడ్ టేబుల్ కాన్సెప్ట్ని ఒరాకిల్ సిపిఐలో ఎస్ఏపి వాడు లాంచ్ చేశాడు. ఓకేనా, ఇది ఏంటి టేబుల్ అంటే పర్మనెంట్ టేబుల్, అంటే నువ్వు ఎంతకాలమైనా ఉంటుంది నువ్వు డిలీట్ చేసినందుకు ఈ ఒరాకిల్లో. ఓకేనా, సో నువ్వు ఎప్పుడైతే ఈ డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ చేసావో, ఓకేనా, టెంపరీ టేబుల్ ఉంటుంది, పర్మనెంట్ టేబుల్ ఉంటుంది. నాకు తెలిసి టెంపరీ టేబుల్ అనేది ఉండదు డేటాబేస్లో, పర్మనెంట్ టేబుల్సే. టెంపరీగా వ్యూస్ గట్టా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఉందో ఇది పర్మనెంట్గా టేబుల్లో పెర్ఫార్మెన్స్ కోసం ఇవన్నీ చేస్తుంటారు. నౌ కమ్ టు ద సిపిఐ. సిపిఐలో కూడా ఓకేనా, సిపిఐ కూడా ఒక వన్ ఆఫ్ ద ఏంటి సిపిఐ యొక్క బిహేవియర్ ఏంటి, డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది సోర్స్ నుంచి రిసీవర్కి. ఓకేనా, కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్, ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే ముందు, సో లెట్స్ టాక్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. బిజినెస్ కేస్ మాట్లాడుకుందాము, తర్వాత డేటా స్టోర్ మాట్లాడుకుందాం. ఓకే, నేను సోర్స్ నుంచి డేటాని ట్రిగ్గర్ చేస్తున్నా. ఓకేనా, లెట్స్ మన యొక్క జాబ్ అంటే యాజ్ ఎ సిపిఐ డెవలపర్గా, ఓకేనా, యాజ్ ఎ సిపిఐ డెవలపర్గా నీ యొక్క జాబ్ ఏంటి, డేటాని సోర్స్ నుంచి రిసీవర్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటావు. ఇది నీ సోర్స్ సిస్టమ్, ఇది సిపిఐ, ఇది రిసీవర్. ఓకే, కొన్ని సందర్భాల్లో ఇది సిపిఐ కదా, ఇదేంటి ఎస్ సోర్స్ సిస్టమ్, ఇది టార్గెట్ సిస్టమ్. కొన్ని సందర్భాల్లో నువ్వు డేటా ఎక్కడి నుంచి సిపిఐ నుంచి ఇక్కడ పంపించావు, ఇక్కడ నుంచి ఇక్కడ పంపించేటప్పుడు ఆల్వేజ్ సిస్టమ్ అనేది అప్పులో ఉంటుందని మీరు ఎవరు గెస్ చేయలేం కదా. కొన్ని సందర్భాల్లో ఏమవుద్ది, ఈ రిసీవర్ సిస్టమ్ అనేది డౌన్ అవ్వచ్చు, లేదు డు బి మేబీ సెట్ డౌన్ ఇష్యూస్ లైక్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ కానీ, ఆ టైంకి నెట్వర్క్ పోవడం కానీ, ఇది ఏదైనా సమ్ సర్వర్ ఇష్యూస్ కానీ, అలాంటి కొన్ని సందర్భాల్లో ఏమవుద్ది ఈ సిస్టమ్ అనేది డౌన్ అవుద్ది. ఓకేనా, నువ్వు సిస్టమ్ డౌన్ అవుతుంది, నువ్వేం చేస్తావు, డేటాను పంపిస్తాను ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి, ఎవ్రీ 1 అవర్కి. ఓకేనా, ఏమవుతుంది నువ్వు ఎప్పుడైతే పంపించావో, ఫర్ ఎగ్జాంపుల్ 5:30కి ఎప్పుడో పంపించావు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 5:30కి డేటాని సోర్స్ నుంచి పంపిస్తున్నావు. పంపించేటప్పుడు ఆ పర్టికులర్ టైంలోకే ఈ డేటా అనేది ఓకే డౌన్ అయిపోయింది, సర్వర్ డౌన్ అయిపోయింది డ్యూ టు పవర్ ఇష్యూస్ కానీ, మేబీ సర్వర్ నెట్వర్క్ ఇష్యూస్ కానీ, ఆల్రెడీ సమ్ టైమ్స్ యూట్యూబ్ కానీ ఏదైనా ఎలాంటి సర్వర్ అయినా డౌన్ అవుతుంటాయి. మెయింటెనెన్స్ యాక్టివిటీ అయినప్పుడు డౌన్ చేస్తారు, ఎందుకంటే మెయింటెనెన్స్ యాక్టివిటీ అయినప్పుడు కానీ, ఏదైనా కొత్త ప్యాచ్ వచ్చేటప్పుడు అంటే వెర్షన్ అనేది అప్గ్రేడ్ చేసినప్పుడు కానీ ఏమైనా డౌన్లోడ్ చేస్తుంటారు. ఓకే, నీ జాబ్ 5:30కి అదే టైంలో ఈ సర్వర్ అనేది డౌన్ అయింది. ఓకేనా, డౌన్ అయిపోయింది, అప్పుడు నీకు డేటా ఏమవుద్ది, ఓకేనా, ఒక 100 రికార్డ్స్ పంపిస్తున్నావు. ఓకేనా, ఏమవుతుంది ఈ డేటా అనేది లాస్ అవుద్దా, లాస్ అవ్వదా. ఓకేనా, ఈ డేటా అనేది లాస్ అవుద్దా, లాస్ అవుద్దా, ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి పంపిస్తాను, బట్ ఏమవుతుంది ఈ సర్వర్ అనేది టైమ్అవుట్ ఇష్యూ వచ్చింది, లేదా సర్వర్ ఈజ్ నాట్ రీచబుల్ అని వచ్చింది. ఓకే, ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది హ్యాపీ నీకు. ఓకేనా, ఆ సిచ్యువేషన్ నీకు వచ్చింది, రిసీవర్ అనేవాడు డౌన్ మేబీ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఓకేనా, నాకు వచ్చిన అర్థమైందిగా మీకు. సో ఇది రిసీవర్ సిస్టమ్ అనేది డౌన్ అయింది, ఓకే, నెట్వర్క్ ఇష్యూ లైక్ లైక్ దట్. ఓకే, సో ఇలాంటి సందర్భాలు వచ్చేటప్పుడు, ఓకేనా, సో ఇలాంటి సందర్భాలు వచ్చేటప్పుడు సిపిఐలో, ఓకేనా, సిపిఐలో టూ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేసింది. టూ ఆప్షన్స్, టూ ఆప్షన్స్ ఏంటి, రి- ఈ ఎలాంటి సందర్భాల్లో సర్వర్ డౌన్ అయ్యేటప్పుడు నువ్వు ఈ ఎర్ర ఏదైతే డేటా ఉండదో ఆ డేటా అనేది లాస్ అవ్వకుండా ఎస్ఏపి సిపిఐలో టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా, ఆ టూ ఆప్షన్స్లో ఓకేనా యూజ్ చేసి నువ్వు ఆ డేటా లాస్ అవ్వకుండా మళ్ళీ రీప్రాసెస్ చేయొచ్చు 100 రికార్డ్స్ని. ఓకేనా, స్టోర్ చేసుకొని మళ్ళీ రీప్రాసెస్ చేయొచ్చు. ఓకేనా, దీనికోసము ఎస్ఏపిలో టూ ఆప్షన్స్ ఉన్నాయన్నాను కదా, వన్ ఇది జేఎంఎస్ అడాప్టర్, వన్ ఇస్ ద జేఎంఎస్. ఓకేనా, సెకండ్ వన్ ఇస్ ద డేటా స్టోర్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు. హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ ద రీట్రై మెకానిజం, అంటే ఇది రీట్రై మెకానిజం అంటే ఫెయిల్ అయిన మెసేజ్ రీప్రోసెస్ చేయడానికి. సో టూ ఆప్షన్స్ ఏంటి, వన్ ఇస్ ద జేఎంఎస్ అడాప్టర్. ఓకే, ఇది ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది డేటా స్టోర్. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు డేటా స్టోర్ ఏమంటున్నాను, ఓకే,
నేను పంపించాను, ఆ పంపించడం డౌన్ అయిపోయింది. సో ఆ డేటా లాస్ అవ్వకుండా ఆ పర్టికులర్ టైంకి డేటాని, ఓకేనా, ఈ డేటా స్టోర్లో నేను స్టోర్ చేసుకుంటాను 100 రికార్డ్స్ని, ఓకేనా, 100 రికార్డ్స్ని ఈ డేటా స్టోర్లో నేను స్టోర్ చేసుకొని మరలా ఈ సర్వర్ అప్ అయినప్పుడు, ఎప్పుడైతే సర్వర్ అప్ అయిందో మరలా నేను ఆ డేటాను ప్రాసెస్ చేస్తాను, ఓకేనా. అది ఆ కైండ్ ఆఫ్ సినారో, ఆ బిజినెస్ కేసులో, ఓకేనా, ఈ డేటా స్టోర్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ఓకేనా, ఈ డేటా స్టోర్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారు. గుర్తుంచుకోండి, డేటా లాస్ అవ్వకుండా, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఇన్ ద ఆర్గనైజేషన్ లేదా డేటా లాస్, ఓకేనా. డేటా లాస్ అనేది వాడికి అవ్వకూడదు, అది వాడి మేజర్ ఛాలెంజ్. యాజ్ ఎ సిపిఐ డెవలపర్గా నీ మేజర్ ఛాలెంజ్ కూడా అదే. కానీ నువ్వేం చేస్తావు, ఆ 100 రికార్డ్స్ని ఈ డేటా స్టోర్లో స్టోర్ చేసుకుంటావు టెంపరీ. ఇట్స్ లైక్ ఏ టేబుల్, ఓకేనా. ఈ డేటా స్టోర్లో 100 రికార్డ్ని టెంపరీగా ఎంతసేపు కావాలని అంతసేపు నువ్వు అంటే పర్టికులర్ టైం బాండ్ వరకు స్టోర్ చేసుకుంటావు. స్టోర్ చేసుకొని మరలా రీప్రాసెస్ చేసుకుంటావు, ఓకే. ఆ రీప్రాసెస్ అనేది ఎలా చేస్తారు అనేది మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఇది డేటా స్టోర్ యొక్క బిజినెస్ కేస్, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటాను, ఓకే, క్లియర్. సో ఇది బిజినెస్ కేసు, ఓకే. టెంపరీగా రీట్రై మెకానిజం కోసం రెండు ఆప్షన్స్ ఉంటాయి. వన్ ఇస్ ద డేటా స్టోర్, సెకండ్ వన్ ఇస్ ద జేఎంఎస్. సో నో వీఆర్ ఇంప్లిమెంటింగ్ అన్ ద డేటా స్టోర్, ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. రీట్రై మెకానిజం నేను వర్క్ చేసాను క్వశ్చన్ అడిగేటప్పుడు నువ్వు ఏదైనా చెప్పవచ్చు, ఓకే. ఇది చూడండి, ఇప్పుడు బిజినెస్ యూజ్ కేస్ అనేది మనం మాట్లాడుకుందాము. ఏంటి, పుష్ అండ్ పుల్ ప్యాటర్న్ అంటే డేటా స్టోర్ అంటే ఏంటి లేదు, ఫస్ట్ డేటా స్టోర్ అంటే మాట్లాడదాం, తర్వాత పుష్ బిజినెస్ కేస్ మాట్లాడదాం. Data store is used to temporarily store the messages and retrieve the message within the CPI tenant. ఓకేనా, ఇట్స్ లైక్ ఒక టేబుల్ లాగా బిహేవ్ చేస్తుంది. డేటా స్టోర్ ఇస్ ద టెంపరీ స్టోరింగ్ ద డేటా ఇన్ ద సిపిఐ టెనెంట్, ఓకేనా. ఇట్స్ బిహేవ్ లైక్ ఎ టెంపరీ టేబుల్, ఓకే. మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, అందుకే నేను ముందు ఈ ఒరాకిల్ కాన్సెప్ట్లో చెప్పాను, ఓకేనా, ఈ డిలీట్ ఆప్షన్. సో ఇది బిహేవ్ లైక్ టెంపరీ టేబుల్ కింద బిహేవ్ చేస్తుంది, ఓకేనా. ఈ బిహేవ్ చేసేటప్పుడు నేను ఇక్కడ మాట్లాడుకుంది ఏంటి, నువ్వు డేటాని ఇన్సర్ట్ చేయాలి కదా. ఫస్ట్ నువ్వు ఆ టేబుల్లో టెంపరీ టేబుల్లో డేటా స్టోర్ అవ్వాలంటే నువ్వు ఆ టేబుల్ ఇన్సర్ట్ చేయాలి కదా. అది ఎలా ఇన్సర్ట్ చేస్తావు అనేది డేటా స్టోర్ ఆపరేషన్స్ కాన్సెప్ట్, ఓకే. సో మీరు అది గుర్తుంచుకోండి, డేటా స్టోర్ మీన్స్ ఇట్స్ బిహేవ్ లైక్ ఎ టెంపరీ టేబుల్ ఇన్ ఎస్ఏపి సిపిఐ టెనెంట్. ఆ సిపిఐలో స్టోర్ అవుద్ది. టెంపరీ అనే డౌట్ రావచ్చు, ఇక్కడ టెంపరీ అనే కాన్సెప్ట్ పెట్టాను కదా. అంటే ఈడేం చేస్తే, ఇది పర్మనెంట్ ఏం డేటాబేస్ కాదు కదా, ఇది మిడిల్ వేర్ కదా. సో ఈడేం చేశాడంటే, నువ్వు ఏ డేటానైనా స్టోర్ చేసుకో, దానికి పర్టికులర్ సైజ్ లిమిట్ ఇచ్చాడు, 128 KB, 128 MB ఏదో, ఓకే. ఆ సైజ్ వరకే డేటాను స్టోర్ చేస్తాం, ఓకే. నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూడా అవుతాడు, హౌ మచ్ సైజ్, ఓకేనా, మ్యాక్స్ సైజ్ అవుతుంది కేబీ, ఓకేనా, అనే ఇంటర్వ్యూ కూడా ఒక్కసారి అడుగుతాడు. ఎంత సైజ్ డేటాను నువ్వు ఎస్ఏపి సిపిఐలో స్టోర్ చేయలేవు డేటా స్టోర్లో, నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని డేస్ నువ్వు స్టోర్ చేయగలవు, ఎందుకంటే టెంపరీగా స్టోర్ చేస్తాను కదా. బై డిఫాల్ట్ 60 ఉంటుంది, ఓకేనా. మ్యాక్స్ 180 డేస్ వరకు స్టోర్ చేస్తారు, ఓకేనా. 180 డేస్ అంటే 6 మంత్స్ స్టోర్ చేస్తారు, ఓకే. బై డిఫాల్ట్ 60 ఉంటుంది, నువ్వు 180 డేస్ వరకు ఉంచుతారు డేటాని, ఓకే. బట్ అంతవరకు మ్యాక్స్ ఎవరు ఉంచరు, ఎందుకంటే వి నీడ్ టు ప్రాసెస్ ఇమీడియట్లీ, ఎందుకంటే డేటా లాస్ అనేది ఉండకూడదు కాబట్టి, ఓకే. సో అది ఇంటర్వ్యూ కూడా అడుగుతాడు, నువ్వు ఎంత సైజ్ డేటాను కూడా నువ్వు స్టోర్ చేయగలవు డేటా స్టోర్లో, ఓకేనా. 128 MB ఏదో ఉంటుంది, ఓకే. సో ఇది ఇంతవరకు డేటా స్టోర్ యొక్క కాన్సెప్ట్. సో నేను ఇప్పుడు మాట్లాడుకున్నది ఏంటంటే బిజినెస్ కేసు మాట్లాడాను కదా, ఆల్రెడీ బిజినెస్ కేసు అనేది చెప్పాను. ఏంటి, టెంపరీ పర్పస్ అంటే ఏ బిజినెస్ కేసులు యూజ్ చేస్తావు డేటా స్టోర్. ఫస్ట్ ఫస్ట్ కేసు పుష్ అండ్ పుల్ ప్యాటర్న్ అంటే నువ్వు టెంపరీగా డేటాను ఇప్పుడు స్టోర్ చేస్తావు, పుష్ చేస్తావు ఆ డేటా స్టోర్లో. నీకు వెంటనే నీకు కావాలనుకుంటే కొంత సమయం తర్వాత, ఓకే, వెంటనే రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తావు. The message is received from the sender is stored in the data store. A receiver actively read the message from the another message processing runtime. Another message అనేది నువ్వు కావాల్సినప్పుడు రీడ్ చేయడానికి యూజ్ చేస్తావు, అంటే టు యాక్సెస్ ద స్టోర్డ్ డేటా ఇన్ ద బై అదర్ ఇంటర్ఫేసెస్ ఆర్ ప్యాకేజ్లో నువ్వు ఎక్కడైనా ఆ డేటాని నువ్వు యూజ్ చేయాలనుకుంటే డేటా స్టోర్లో యూజ్ చేసుకుంటావు. ఫస్ట్ కేసు టెంపరీ స్టోర్ ద మెసేజెస్ ఫర్ ద లేటర్ యూస్, అంటే సేమ్ రెండు ఒకటే. డేటాను స్టోర్ చేసుకుంటావు టెంపరీగా, నీకు ఒక రోజు 2 రోజులు నీకు ఎప్పుడు కావాలో అప్పుడు స్టోర్ కావాలన్నప్పుడు రీడ్ చేసుకోవడానికి అవన్నీ యూజ్ చేస్తాను, ఓకే. నెక్స్ట్ అప్లై ద రీట్రై మెకానిజం, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఓకే. మోస్ట్లీ డేటా స్టోర్ని రీట్రై మెకానిజాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. దే హ్యావ్ 2 ways రీట్రై మెకానిజాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిపిఐలో. వన్ ఇస్ ద జేఎంఎస్
సెకండ్ వన్ ఇది డేటా స్టోర్. ఓకే, చూడండి నేను ఇక్కడ ఆల్రెడీ రాశాను. అప్లై ద రీట్రై మెథడ్ విత్ జేఎంఎస్ డేటా స్టోర్ సెండర్ ఎడర్. ఈ రెండు ఆప్షన్స్ ఉపయోగించి ఈ రీట్రై మెకానిజాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకేనా. సో దీస్ ఆర్ వెరీ బిజినెస్ కేసెస్. ఓకేనా, ఈ బిజినెస్ కేసులో మాత్రమే డేటా స్టోర్ని యూజ్ చేస్తారు. ఓకే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఎంతవరకు చెప్పాను కదా, ఇప్పుడు ఇదంతా వదిలేయండి. స్టోర్ పికప్ సినారో, ఎర్రర్ హ్యాండ్లింగ్ పర్పస్ కోసము, ఓకే, ఇవి కూడా అడ్వాన్స్డ్ లెవెల్. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ ఇవన్నీ బిజినెస్ కేసు. ఇప్పుడు నేను ఏం మాట్లాడతాను అంటే వాట్ ఆర్ ద ఆపరేషన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, డేటా స్టోర్ అంటే ఒక టెంపరీ టేబుల్ కదా. మరి ఆ టేబుల్లో స్టోర్ చేయాలంటే ఏం వాడాలి. ఓకేనా. సో టేబుల్లో ఇక్కడ చూడండి ఆపరేషన్స్ ఎటేటు ఉన్నాయి. రైట్ ఆపరేషన్. ఓకేనా, చూడండి రైట్, గెట్, డిలీట్, సెలెక్ట్, కొన్ని 4 కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఓకేనా, ఒక్కొక్క ఆపరేషన్కి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది. ఓకేనా, డేటా స్టోర్ హ్యావ్ సపోర్ట్ 4 టైప్ ఆఫ్ ఆపరేషన్స్. వీటిలో క్రడ్ ఆపరేషన్స్ కూడా అంటారు. క్రియేట్, డిలీట్, అప్డేట్, లైక్ దట్ ఓన్లీ ఇట్స్ కాల్డ్. చూడండి రైట్, గెట్, సెలెక్ట్, డిలీట్. ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గెట్ ఎప్పుడు వాడతారు, రైట్ ఎప్పుడు వాడతారు, సెలెక్ట్ ఎప్పుడు వాడతారు, డిలీట్ ఎప్పుడు వాడతారు. రైట్ మీన్స్ స్టోర్ ద డేటా. నువ్వు స్టోర్ చేయాలి అనుకుంటే స్టోర్ ద మెసేజెస్ టెంపరీ ఇన్ ద డేటా స్టోర్. ఓకేనా, డేటాని స్టోర్ చేయాలనుకుంటే టెంపరీ డేట్ రైట్ అనే ప్యాలెట్ యూజ్ చేస్తారు. ఓకే. లేదు, ఇఫ్ యూ వాంట్ ఫెచ్ ఆ డేటాని ఇక్కడ స్టోర్ అయిన డేటా ఒక రికార్డ్ అనేది స్టోర్ అయింది. సో ఈ రికార్డ్ అనేది ఈ ఒక్క రికార్డ్ను ఫెచ్ చేయాలనుకుంటే గెట్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ చూడండి ఒక స్టోర్ అయిన డేటా ఎక్కడ స్టోర్ అయింది, రైట్ అనే ప్యాలెట్లో స్టోర్ అయింది. ఇక్కడ స్టోర్ అయిన ప్యాలెట్లో డేటాని నువ్వు మళ్ళీ ఫెచ్ చేసుకుందాం అనుకుంటున్నావు. ఆబ్వియస్లీ స్టోర్ అయిన డేటాని నువ్వు ఫెచ్ చేసుకోవడానికి కదా డేటా స్టోర్ అనేది యూజ్ చేసావు. సో ఆ డేటాని ఫెచ్ చేయడానికి గెట్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా, గెట్ మీన్స్ ఫెచ్ ద డేటా. ఓకేనా, ఇంకోటి కూడా ఉంటుంది సెలెక్ట్ కూడా అంతే కదా. మనకు డేటాబేస్లో సెలెక్ట్ అనే కాన్సెప్ట్ ఎందుకు వాడతారు. టేబుల్ నుంచి డేటాని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ నేమ్ ఆర్ ఎంప్లాయీ పోస్ట్ వేర్ ఎంప్లాయీ టేబుల్ నేమ్ వేర్ ఎంప్లాయీ ఐడి. సేమ్ ఇక్కడ కూడా గెట్ కూడా అంతే, సెలెక్ట్ కూడా అంతే. ఈ రెండాటికి డిఫరెన్స్ ఏంటంటే గెట్ మీన్స్ ఈ ఒకే రికార్డ్ని ఒక సింగిల్ రికార్డ్ని ఫిచ్ చేయాలనుకుంటే గెట్ వాడతావు. మోర్ దెన్ ఒక రికార్డ్ని ఫిచ్ చేయాలనుకుంటే సెలెక్ట్ వాడతావు. బోత్ ఆర్ బిహేవియర్ ఇస్ ఎగ్జాక్ట్లీ సేమ్. The difference is we need to fetch the single record, you need to use on the get. Okay na. If you need to fetch the more than one record, use on the like select. Okay, let's see. ఇప్పుడు మనం చూద్దాం, ఒక ప్రాక్టీస్ చేద్దాం. చూడండి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే డిఫరెన్స్ కాదు సినారియో. రైట్కి గెట్కి రెండు బిజినెస్ కేసులు మనం మాట్లాడుకున్నాం రియల్ టైంకి వచ్చేటప్పుడు. సో డేటా స్టోర్లో స్టోర్ అయిన డేటాని ఏదైతే టేబుల్లో డేటా స్టోర్లో చేద్దాం, వీ నీడ్ టు స్టోర్ ద డేటా విత్ మాన్యువల్గా చేద్దాం. ఫస్ట్ డేటా స్టోర్లో డేటా అనేది మాన్యువల్గా స్టోర్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైం మాన్యువల్గా ఫిక్స్ చేసుకుందాం. దట్ ఈస్ ద స్టెప్ 1. ఇప్పుడు మనం చేసేది స్టెప్ 1. సో లెట్స్ గో. ఓకేనా, నేను ఆల్రెడీ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేశాను. జస్ట్ ఏమీ పెట్టలేదు టైం వేస్ట్ ఎందుకని. నేను జస్ట్ రైట్ అని పెట్టాను, ఇది పెట్టాను చూడండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక రికార్డ్ని రైట్ అనే ప్యాలెట్ పెట్టాను. ఓకే, రైట్ అని పెట్టాను. ఇక్కడ మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ నేను సిపి అని రైట్ అని ఇచ్చాను, మీకు నచ్చిన నేమ్ మీరు పెట్టుకోండి. ఓకేనా, ఇచ్చాక విజిబిలిటీ. ఓకేనా, విజిబిలిటీ అనేది పెట్టాను. విజిబిలిటీ అనేది ఇంటిగ్రేషన్ ఫ్లో అని పెట్టాను. ఎంట్రీ ఐడి అనేది చెప్పాను కదా. ఎంట్రీ ఐడి మీన్స్ వీ హ్యావ్ టు స్టోర్ ద డేటా. నీకు సెండర్ నుంచి ఐడీలు వస్తాయి కదా, నువ్వు రికార్డ్ అనేది ఫిక్స్ చేస్తావు కదా, ఆ రికార్డ్ అనేది ఐడి ఒక యూనిక్ ఐడిగా స్టోర్ అవుద్ది. ఈ యూనిక్ ఐడి నేను ఏమి ఇవ్వట్లేదు. ఓకేనా, ఇందా మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ నీడ్ టు స్టోర్ ద డేటా వితౌట్ స్పెసిఫై ద ఎంట్రీ ఐడి. అంటే ఎనీ ఐడి అనేది నేను స్పెసిఫై చేయకుండా నేను ఇస్తాను. ఓకే, నెక్స్ట్ డైనమిక్ కాకుండా మాన్యువల్ ఆపరేషన్స్. ఓకేనా, విజిబిలిటీ అంటే ఇంటిగ్రేషన్ ఫ్లో గ్లోబల్లీ. ఓకేనా, ఫస్ట్ మనం ఇంటిగ్రేషన్ ఫ్లో లెవెల్లో చూద్దాము, తర్వాత గ్లోబల్లీ చూద్దాం. ఓకే, సో రిటెన్షన్ థ్రెష్ హోల్డ్ అంటే ఏమీ లేదు. నీకు స్టోర్ అయిన డేటాని, ఓకేనా, స్టోర్ అయిన డేటా అనేది నువ్వు ఒక 2 days పెట్టావు. ఇక్కడ 2 days ఉంది. 2 daysలో నువ్వు కానీ ఆ డేటాని యాక్సెస్ చేయలేదు అనుకోండి, అది రెడ్ కలర్లో చేంజ్ అయిపోతుంది. ఓకేనా, అది దాని అర్థం. అదే రిటెన్షన్ థ్రెషోల్డ్ అనేది స్టోర్ అయినప్పుడు అక్కడ ఉంటుంది, అక్కడ చూద్దాం. నెక్స్ట్ ఎక్స్పైరీ పీరియడ్. ఈ ఎక్స్పైరీ పీరియడ్ అంటే ఏంటి అంటే డేటా అనేది స్టోర్ అవుద్ది కదా టెంపరీ. ఇది ఏంటి, ఎందులో స్టోర్ అవుద్ది, ఈ డేటా స్టోర్ అనేది ఎందులో, ఈ డేటా స్టోర్ నేమ్లో డేటా స్టోర్ అవుద్ది. ఎందులో సిపిఐ రైట్లో. ఇందులో స్టోర్ అయిన డేటా 30 days వరకు ఉంటుందని నేను రాశాను. ఇది ఇక్కడ మీరు ఇచ్చినప్పుడు 2 days అయినా పెట్టుకోవచ్చు,
60 days అయినా పెట్టుకోవచ్చు, 190 days అయినా పెట్టుకోవచ్చు, 180 days. ఓకే, చూడండి నేను సేవ్ చేశాను. ఎన్క్రిప్ట్ స్టోర్డ్ మెసేజ్, నువ్వు డేటా అనేది స్టోర్ అవుతుంది కదా, అది ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో ఉంటుంది. నెక్స్ట్ ఓవర్ రైట్ అయిపోమని, ఎగ్జిస్టింగ్ మెసేజ్ ఉంటే ఓవర్ రైటింగ్ అవ్వమని. అంటే నేను ఎంప్లాయిడ్ 1, 2, 3 ట్రిగ్గర్ చేశాను, మళ్ళీ సేమ్ రికార్డ్ ట్రిగ్గర్ చేశాను అనుకో, ఎగ్జిస్టింగ్ రికార్డ్ అని వస్తుంది. ఓకే, దానికోసం లెట్స్ సి. ఇది ఎగ్జిస్టింగ్ ఇలాగే ఉంది, నేను ఏం మార్చలేదు. చూడండి. ఓకే, నేను మెయిల్ కూడా కాన్ఫిగర్ చేశాను యాజ్ యూజువల్ డేటా స్టోర్. సో డిప్లాయ్ చేద్దాం ఫస్ట్. నాకు డేటా స్టోర్ ఆల్రెడీ చూద్దాం, డేటా స్టోర్లో ఏముందా లేదా చూడండి. డేటా స్టోర్లో ఇక్కడ చూడండి ప్యాలెట్. మీరు ఎప్పుడైనా డేటా స్టోర్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి సెక్యూరిటీ మెటీరియల్కి రండి, మానిటరింగ్లో ఇక్కడ డేటా స్టోర్ అని ఒక ఉంటుంది. ఓకేనా, మీకు ఎప్పుడైనా సపోర్ట్ ప్రాజెక్ట్ గట్టా ఉన్న డేటా స్టోర్లు ఉన్నాయా లేవో నువ్వు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ డేటా స్టోర్లోకి వచ్చి ఓకే ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, నాకైతే ప్రజెంట్ అయితే ఏమీ లేవు డేటా స్టోర్. చూడండి, డేటా స్టోర్ లేదు. నేను ట్రిగ్గర్ చేస్తాను. చూడండి, ఇది సింగిల్ రికార్డ్ మాత్రం ట్రిగ్గర్ చేస్తాను ఫస్ట్. లెట్స్ ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ రాలేదు, ఎగ్జిక్యూట్ అయింది 145. ఓకే, 145 ఏమైంది, కంప్లీట్ అయింది. ఓకే, కంప్లీటెడ్. నాకు డేటా స్టోర్లో ఇందాక లేదు, వచ్చిందా లేదా చూసానా. ఏంటి రికార్డు, యూనిక్ ఐడి వచ్చింది ఎంత, 306CC. ఓకే, సో 306CC అని వచ్చింది. ఇక్కడ చెప్పాను కదా ఇందాక రిటెన్షన్ పీరియడ్ అనేది ఎక్కడ ఉంటుంది చూడండి, మినిమైజ్ చేస్తాను. ఈ 2 days లోపు నువ్వు కానీ అంటిల్ 2 days నువ్వు కానీ చేయలేదు అనుకో, ఈ స్టేటస్ అనేది వెయిటింగ్ నుంచి రెడ్ కలర్లోకి చేంజ్ అవుద్ది. ఓకేనా, స్టేటస్ ఏంటి బాబు నువ్వు రీడ్ చేసుకోరా నాయన అని, ఇది వెయిటింగ్ స్టేటస్లో ఉంది. ఓకే, ఇక్కడ ఎన్ని రికార్డులు ఉన్నాయి, ఒక రికార్డే ట్రిగ్గర్ చేశాను కాబట్టి ఒక రికార్డే ఉంది. ఓకే, నేను మరలా సేమ్ రికార్డ్ ట్రిగ్గర్ చేస్తాను. చూడండి, ఎంట్రీ అవుద్దా అవదా చూద్దాం, ఎర్రర్ వస్తుందా అవుద్దా లేదో చూద్దాం. అవుతుంది. ఎందుకు చూడండి, నేను ఏం పెట్టాను ఇక్కడ, యూనిక్ ఐడి వచ్చింది. ఎన్ని రికార్డులైనా ఓవర్ సేమ్ రికార్డు నేను ఏం పెట్టాను ఇక్కడ ఆప్షన్ చూద్దాం. చూడండి, ఎన్క్రిప్టెడ్ డేటా. ఓకే ఫైన్, ఓవర్ రైట్ చేయమని లేదు. ఓకేనా, ఉన్నదాన్ని ఓవర్ రైట్ చేయకుండా అది పెట్టేశాను. ఎగ్జిస్టింగ్ అని చూడండి, ఇది పెట్టాను నేను ఇప్పుడు. ఇప్పుడు చూద్దాం. నేను ఇప్పుడు 2 సార్లు ట్రిగ్గర్ చేశాను, 2 రికార్డ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 సార్లు ట్రిగ్గర్ చేశాను కాబట్టి 2 ఉన్నాయి. సో యాక్చువల్లీ అదే రికార్డు ఉంటే ఎగ్జిస్టింగ్ అని రావాలి. లెట్స్ ఏమొస్తుందో చూద్దాం. చూద్దాం. రెండు పాయింట్ జనరేట్ అవ్వలేదు. ఎండ్ పాయింట్ జనరేట్ అవ్వని ట్రిగ్గర్ చేసేవచ్చు, బ్యాక్ ఎండ్లో తీసుకుంటారు. బట్ సో లెట్స్ ఎండ్ పాయింట్ జనరేట్ అయ్యాక పెడితే కొద్దిగా మనకు అర్థం అవుతుంది మన చేంజెస్ ఎఫెక్ట్ అయ్యాలా లేదా అనేది. ఓకే, యాక్చువల్ ఎంత టైం పడుతుంది ఎండ్ పాయింట్ జనరేట్కి. చూడండి, నేను పోస్ట్ మ్యాన్ నుంచి కదా ఎండ్ పాయింట్ అనేది కామన్ మీకు తెలిసిందే కాబట్టి నేను మరలా పోస్ట్ మ్యాన్ ఉపయోగించి అవన్నీ చేయలేదు. మీరైనా పోస్ట్ మ్యాన్ నుంచి ఏం వాడాను, నేను పోస్ట్ వాడాను ఇక్కడ, ఎందుకంటే డేటాను పోస్ట్ చేస్తాను కాబట్టి. ఓకే, చూడండి పోస్ట్ వాడుతున్నాను, డేటాను పోస్ట్ చేస్తాను. ట్రిగ్గర్ చేద్దాం, ఎండ్ పాయింట్ జనరేట్ అయి ఉంటుంది. ఇన్సెట్ అయింది. ఓకే, ఎన్ని రికార్డులు ఉండాలి, 3 ఉండాలి. ఇప్పుడు డేటా స్టోర్కి వచ్చి వద్దాం ముందు, ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకేనా, 3 ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు నాకు ఈ రికార్డ్స్ని 3 రికార్డ్ స్టోర్ అయ్యాయి. ఓకేనా, 3 రికార్డ్ స్టోర్ అయ్యాయి కాబట్టి నేను ఏమనుకుంటున్నాను, ఈ స్టోర్ అయిన రికార్డ్ని నేను మరలా రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతే కదా, ఇప్పుడు డేటా టేబుల్లో డేటా ఉంది. సో ఎక్కడ ఈ రైట్లు, ఎందులో ఈ సిపిఐ రైట్లో ఉంది. ఓకేనా, ఈ డేటాని నేను ఏం చేస్తాను,
నేను మరలా సేమ్ డేటాని నేను రిట్రీవ్ చేసుకోవాలనుకున్నాను, అంటే ఫెచ్ చేసుకోవాలనుకున్నాను. అందులో ఈ టేబుల్లో ఉన్నదాన్ని ఫెచ్ చేసుకోవాలనుకున్నాను. ఎలా ఫెచ్ చేసుకుంటాం అనేది మనం చూద్దాం. దానికోసం ఏం చెప్పాను, నేను కాన్సెప్ట్ అనేది గెట్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఆపరేషన్లో ఏముంది చూడండి. నేను ఫెచ్ చేసుకోవాలనుకుంటే ఏంటి, గెట్. గెట్ అని ఫస్ట్ లెవెల్లో గెట్. సో నేనేమనుకుంటున్నాను, గెట్ ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పాను, ఇఫ్ యూ నీడ్ టు ఫెచ్ ద సింగిల్ రికార్డ్. ఓకేనా, సింగిల్ రికార్డ్ అయితేనే గెట్ యూజ్ చేస్తాము. నేను మల్టిపుల్ రికార్డ్స్ ఏమి అనుకోవట్లే. నేను ఏమనుకున్నాను, గెట్లో సింగిల్ రికార్డ్ ఏం కాదు, మల్టిపుల్ ఒక రికార్డ్ని ఫెచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఒక రికార్డ్ అయితే నేను ఏం చేయాలి, ఫస్ట్ ఏమవ్వాలి, గెట్లో వచ్చి డేటా స్టోర్ నేమ్ ఇవ్వాలి, అంటే టేబుల్ నేమ్. ఇది టెంపరీ టేబుల్ నేమ్ అనేది ఇచ్చాను నేను, చూసారా, ఇచ్చాను. నెక్స్ట్ ఏంటి, ఐడి ఇవ్వాలి, F0F అనేది ఇచ్చాను. ఇదేంటి, మెసేజ్ ఐడి. ఇది యూనిక్ ఐడి, మెసేజ్ ఐడి కాదు, యూనిక్ ఐడి. 100 మెసేజ్లు ట్రిగ్గర్ చేస్తే 100 యూనిక్ ఐడీలు జనరేట్ అవుతాయి, నువ్వేమీ ఇవ్వవసరం లేదు. ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి అది యూనిక్ ఐడిగా జనరేట్ అవుతుంది. ఇచ్చాను అనుకో, అదొక నువ్వు ఏ నేమ్ ఇస్తావో ఆ నేమ్తో జనరేట్ ఇవ్వచ్చు. ఇక్కడ నీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకుంటే ఏమవుద్ది, నువ్వు ఏ నేమ్ ఇచ్చావో ఆ నేమ్తో అది జనరేట్ అవుద్ది అక్కడ. ఓకేనా, 1 2 3 4 ఆ విధంగా. సో నేను ఈ మెసేజ్ ఐడి, ఇది యూనిక్ ఐడిని, ఈ యూనిక్ ఐడి అనేది లైక్ కాల్డ్ జియుఐడి. ఓకేనా, యూనిక్గా ఉంటుంది. ఓకే, నేను అది కాల్ చేస్తాను. ఏంటి, 0F. చూడండి, 0Fని కాల్ చేస్తాను. సేవ్ చేశాను. ఏం చేయమంటాను, ఇక్కడ నుంచి ఆ యొక్క రికార్డ్ యొక్క మెసేజ్ ఐడి యొక్క డేటా అనేది నాకు కావాలి. సో డేటా వచ్చాక ఏం చెప్పాను, అబౌట్ డిలీట్ అయిపో. ఎక్కడ నుంచి, డేటా స్టోర్ నుంచి డిలీషన్ అండ్ కంప్లీషన్ అనేది నేను ఎనేబుల్ చేసుకున్నాను. ఓకేనా, సో నేను ఏం చేస్తాను, సేవ్ చేశాను కదా, డిప్లాయ్ చేశాను, చేయలే. చూడండి, చూద్దాం ఎండ్ పాయింట్ జనరేట్ అయిందో లేదు. ఓకే, జనరేట్ అయింది. సో ఏం చెప్తాను, ఫలానా ఐడి నాకు ఎన్ని ఉన్నాయి, ఇందులో మూడు ఉన్నాయి. మళ్ళీ ట్రిగ్గర్ చేస్తే 4. ఓకేనా, ఒకటి పోద్ది. ఒకటి పోయినా కూడా మరలా ఎన్ని రావాలంట చూద్దాం. గెస్ చేయండి, ఇక్కడ మూడు ఉన్నాయి, ఒకటి యాడ్ చేస్తాము, ఒకటి పోద్ది, అంటే మరలా మూడే ఉంటాయి. ఓకేనా, నేను ట్రిగ్గర్ చేస్తాను. వచ్చిన డేటా, గెట్ చేసుకున్న డేటా ఏం చేస్తాను, నేను ఇక్కడ నేను గెట్ చేసుకుంటున్నాను. ఓకేనా, గెట్ చేసుకున్న డేటాని మెయిల్ పంపించుకుంటున్నాను. ఓకేనా, మెయిల్ పంపిస్తున్నాను. ఓకే, వచ్చింది ఎగ్జిస్టింగ్. ఓకే, నాకు మెయిల్ కూడా రావాలి. మెయిల్ వచ్చిందా చూడండి, ఇప్పుడే వచ్చింది. జస్ట్ ఏమొచ్చింది, ఎంప్లాయ్ ఐడి 145 వచ్చింది, అవునా కదా. సో నేను ఏదైతే ట్రిగ్గర్ చేశానో చూద్దాం, అది ఉందా లేదా. ఐడి ఏం పెట్టాను నేను, గెట్లో, సారీ, కొత్త ఐడి యాడ్ అయి ఉంటుంది, B05. ఓకేనా, ఇక్కడ ఉందా లేదా, మూడే ఉంటాయి మరలా. B05 ఉందా, సో B0F. ఓకే, B0F లేదు. ఓకే, మూడే ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను, ఓకే ఫైన్, ఇదంతా ఏం పెట్టాను నేను, విజిబిలిటీ ఒకే ఆ ఇంటిగ్రేషన్ ఫ్లోనే చేశాను. అదే ఇంటిగ్రేషన్ ఫ్లోలో. ఓకేనా, బయట సైడ్ కాదు. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, విజిబిలిటీ, గ్లోబల్, ఇంటిగ్రేషన్ ఫ్లో. నేను ఎంతవరకు చేసింది ఇంటిగ్రేషన్ ఫ్లో లెవెల్లో. నేను ఓకే, నౌ ఐ హ్యావ్ టు రిమూవ్ అని త్రూ ఎక్సెప్షన్ అండ్ మిస్సింగ్ ఎంట్రీ. ఆ ఎంట్రీ, నేను పెట్టిన ఎంట్రీ అనేది ఉంటే వెల్ అండ్ గుడ్ వస్తుంది, లేకపోతే ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఓకే ఫైన్. వెరీ సింపుల్ అబ్బా. ఓకేనా, ఇక్కడ కష్టపడాల్సిందంటే ఏమీ లేదు. ఓకే, ఓకే, ఇప్పుడు నాకు ఎర్రర్ రావాలి అంతే. ఎందుకు, ఆ ఐడి లేదు. నేనేం చేసి త్రూ ఎక్సెప్షన్ అనేది అన్చెక్ చేశాను, అవునా కదా. ఇక్కడ నేనేం చేశాను, అన్చెక్ చేశాను, త్రూ ఎక్సెప్షన్ అండ్ మిస్సింగ్ ఎంట్రీ. ఓకే, ట్రిగర్ వేస్తాను. ఎలా వచ్చింది, ఐఫ్లో అనేది ఫెయిల్ అవ్వాలి కదా, హౌ ఇట్స్ కమ్. మెయిల్ వచ్చిందా, అంటే అద్దం ఉండిపోయినట్టు ఉంది. లెట్స్
వర్క్ అవ్వలేదు అని మనం కరెక్ట్గా ఇచ్చాం కదా, జీరో ఎఫ్ లేదు కదా. ఎర్రర్ రావాలి కదా, ఎందుకు రాలా? ఎండ్ పాయింట్ జనరేట్ అయిందా? ఇప్పుడు చూద్దాం. దట్స్ హౌ ఇట్స్ గెటింగ్ ఎర్రర్. ఆ మెసేజ్ ఐడి లేదు కదా, ఎలా వస్తుంది? ఎర్రర్ రావాలి కదా. ఓకే ఫైన్. ఓకే చూద్దాం. సో ఇది కాన్సెప్ట్. ఓకే, నేను రెండు త్రో ఎక్సెప్షన్ ఆన్ మిస్సింగ్ అన్ ఎంట్రీ. ఓకే, గాట్ ఇట్. సో లేకపోయినా కూడా మనకు వచ్చింది నేను అన్చెక్ చేశాక. ఓకే చూద్దాం, ఈసారి రికార్డ్ లేదు. ఓకే ఇక్కడ చేస్తాను పోస్ట్ నుంచి. ఎర్రర్ వచ్చింది ఎందుకు? ఆ డేటా లేదు బాబు అని చెప్తుంది. ఇందాక సారీ మనం అన్చెక్ చేసాం, మనం చెక్ చేసాం. సో డేటా చూడండి ఇప్పుడు ఏమవుతుంది. డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎర్రర్ ఏమొస్తుంది? ద వెండర్. ఓకే, డేటా స్టోర్. ఓకేనా, ఏన్ ఇంటర్నల్ సర్వర్ అక్కడ నో మెసేజ్ ఫౌండ్ ఇన్ ద, ఈ దీంతో నేమ్ లేదు అని చూపిస్తుంది. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్. ఇది గెట్ కాన్సెప్ట్. ఓకేనా, ఏంటి విత్ ఇన్ ఫ్లో లెవెల్లో. ఓకే, నీ యొక్క ఐ ఫ్లో లెవెల్లోనే నువ్వు ఈ ప్రాసెస్ అనేది ఇంటిగ్రేషన్ ఫ్లోలోనే ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్. ఓకేనా, సెలెక్ట్లో మాట్లాడదాం. సెలెక్ట్. సెలెక్ట్ కూడా సేమే. ఓకేనా, నేనేం చెప్పాను? గెట్ అంటే సింగిల్ రికార్డ్. ఓకేనా, సింగిల్ రికార్డ్. నేను ఇక్కడ ఏం చేశాను? డేటా స్టోర్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ కూడా. ఇదంతా ఇంటిగ్రేషన్ కైఫ్లోలో చేస్తున్నాను. ఓకేనా, నేనేం చేశాను? డేటా స్టోర్ నేమ్ ఇవ్వాలి. కానీ నేను ఎన్ని డిలీట్ చేద్దాను? 4 డిలీట్ చేద్దాం అనుకున్నాను. నా డేటా స్టోర్లో ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉన్నాయి. 6 ఉన్నాయి. నేను ఎన్ని రికార్డులు ఒకేసారి ఫిక్స్ చేద్దాం అనుకున్నాను? 4. ఓకే, ఇక్కడ నేను ముందు అన్చెక్ చేసేస్తాను, ఉన్నా లేకపోయినా. ఓకే, ఉంటే వస్తుంది, లేకపోతే గెట్లో పోద్ది. ఓకే, ఇది ఒక అన్చెక్ చేస్తాను, ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే. ఆ ఎంట్రీ ఉంటే ప్రాసెస్ చేస్తుంది, లేకపోతే వదిలేస్తుంది. నేను ఎందుకంటే మరలా ఎర్రర్కి వెళ్ళడం ఇష్టం లేదు. సో నేను సెలెక్ట్లో ఎన్ని పెట్టాను? నేను ఒకేసారి 4 రికార్డులు. ఓకే, డిలీషన్ అండ్ కంప్లీషన్ పెట్టేశాను నేను, ఎందుకంటే అక్కడ డిలీట్ మీకు అర్థం కావడానికి. ఓకే, నెంబర్ ఆఫ్ ఓల్డ్ మెసేజ్ అంటే నువ్వు ఎన్ని మెసేజ్లు ఫెచ్ చేద్దాం అనుకుంటున్నావు ఈ డేటా స్టోర్లో? 4. నాకు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే ఒకటి యాడ్ అవుద్ది. లెట్స్ సి, డిప్లాయ్ చేద్దాం. ఇదంతా విత్ ఇన్ ది ఇంటిగ్రేషన్ ఫ్లో లెవెల్లో, విజిబిలిటీ ఇంటిగ్రేషన్ ఫ్లో లెవెల్లో. ఓకేనా, సో ఇదంతా ఇంటిగ్రేషన్ ఫ్లోలో విజిబిలిటీ గ్లోబల్ అనేది డైనమిక్గా చేద్దాం. వీఆర్ గెటింగ్ సమ్ ఐడియా. ఓకే, ఎండ్ పాయింట్ జనరేట్ అయ్యిందేమో. లెట్స్ ఐ హ్యావ్ ట్రిగ్గర్ ఇట్. ఒక రికార్డ్ వెళ్తుంది. పోస్ట్ మ్యాన్లో మెసేజ్ మ్యాపింగ్ వచ్చింది చూసారా? మెసేజ్ స్ప్లిట్టర్. ఓకే, లెట్స్ అవన్నీ తర్వాత చూద్దాం. ఎన్ని ఉండాలి అక్కడ? 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4, ఒకటి యాడ్ అవుతుంది 7. 7లో 4 పోతే 3 ఉన్నాయి. ఒకేసారి 3 రికార్డును, మోర్ దెన్ ఒక్క రికార్డును ఫెచ్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ ఆన్ ద సెలెక్ట్ ఆపరేషన్. ఓకేనా, ఇది సెలెక్ట్కి గెట్కి ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెలెక్ట్ అండ్ గెట్. ఓకేనా, అదొకటి అడుగుతాడు. లేదంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్కోప్, ఇది విజిబిలిటీ ఇంటిగ్రేషన్ ఫ్లో అండ్ గ్లోబల్. ఓకేనా, సో నేను ఇది డిలీట్ చేస్తాను ఎంట్రీ ఐడి గెట్లో. ఓకే, ఓకే, నేను ఇంతవరకు ఏం చేశాను అవన్నీ కూడా నేను డిలీట్ చేసేస్తాను. ఇదంతా స్కోప్ అనేది లోకల్ ఇంటిగ్రేషన్ ఫ్లోలో పెట్టాను. ఓకేనా, డిలీట్ కూడా అంతే. ఓకేనా, నేను కంటెంట్ మోడిఫైర్ గట్రా ఏం పెట్టట్లేదు. ఇది ఇప్పుడు నేను డైనమిక్గా చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా,
డైనమిక్గా అంటే ఏంటంటే నాకు సోర్స్ నుంచి మల్టిపుల్ రికార్డ్స్ వస్తున్నాయి. ఇప్పుడంటే ఒక రికార్డ్ వచ్చింది. సో చూద్దాం. ఓకే, ఇన్ని రికార్డులు 145, 147, 146, 148. ఓకే, 4 రికార్డులు. ఓకేనా, బ్యూటీ చేస్తున్నాను. సో ఈ 4 రికార్డుల్ని, ఓకేనా, ఓకే, ఏం చేస్తాను, సోర్స్ నీకు 4 రికార్డులు ఒకేసారి నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడంటే ఓకే, రియల్ టైంలోకి వచ్చేటప్పటికి డేటా అనేది ఇలా ఒక్కొక్క రికార్డు చేయరు కాబట్టి మల్టిపుల్ రికార్డ్స్ని దగ్గర చేస్తారు. అందుకోసం నేను ఏం చేస్తాను, ఫస్ట్ కంటెంట్ మోడిఫైర్ డిఫైన్ చేశాను. కంటెంట్ మోడిఫైర్లో నాకు వచ్చిన డేటా అనేది ఏంటి, ఎంప్లాయ్ ఐడి. ఓకే, అంతే కదా, ఎంప్లాయ్ ఐడిని డిఫైన్ చేసుకుంటాను. డైనమిక్ ఆపరేషన్స్ కాబట్టి వి నీడ్ టు కాల్ దట్ వాల్యూ బేస్డ్ ఆన్ దట్, అంతే కదా. సేమ్ ఎంప్లాయిడ్ ఇచ్చాను. జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్, అంతే కదా. ఓకే ఫైన్. ఇప్పుడు ఒక రికార్డ్ వచ్చింది. సో నేను ఒకేసారి 4 రికార్డులు ట్రిగ్గర్ చేసేటప్పుడు నాకు ఎన్ని రికార్డుల కింద స్టోర్ అవ్వాలి, 4 రికార్డుల కింద స్టోర్ అవ్వాలి, అంతే కదా. దీన్ని 4, 5, 6, 7. ఓకే, 9 పెడదాం. ఓకే, ఆర్డర్ ఏం కాదు, 9 పెట్టాను. 4 రికార్డుల కింద సేవ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి, నేను డేటాను స్ప్లిట్ చేసి స్టోర్ చేయాలి అంటే ఏం వాడాలి, స్ప్లిట్టర్ వాడాలి. మీకు నచ్చిన స్ప్లిట్టర్ పెట్టుకోండి. జనరల్ స్ప్లిట్టర్ పెట్టాను. ఎందుకు జనరల్ స్ప్లిట్టర్, ఐ వాంట్ ఇంక్లూడింగ్ విత్ రూట్ ఎలిమెంట్ నాకు కావాలి కాబట్టి జనరల్ స్ప్లిట్టర్ పెట్టాను. ఓకేనా, స్టాప్ తీసేస్తాను ఎక్సెప్షన్. ఓకే ఫైన్, నేను సేవ్ చేశాను, స్ప్లిట్ చేశాను. ఓకే, నేను ఏమంటున్నాను, ఏదైతే నేను ఇప్పుడు ఏమంటున్నాను, డైనమిక్గా ఎంట్రీ ఐడిని క్యాప్చర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ నీడ్ టు కాల్ దట్ ఎంట్రీ ఐడి డైనమిక్లీ. ఇంతవరకు మాన్యువల్గా చేసాము. ఓకేనా, విజిబిలిటీ ఇది రెండు మాన్యువల్గా చేసాము, విత్ ఇన్ ఇంటిగ్రేషన్ లేదు. ఇప్పుడు గ్లోబల్లీ చేద్దాం అంటే, గ్లోబల్లీ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ ఫ్లోలో ఏదైతే నువ్వు డెవలప్ చేసావో ఈ ఇంటిగ్రేషన్ ఫ్లో 1. ఓకేనా, ఇదేంటిది చూద్దాం. ఇది రైట్. ఈ రైట్ అనే ఇంటిగ్రేషన్ ఐఫ్లో నువ్వు డెవలప్ చేసావు కదా, ఈ ఐఫ్లోను ఉపయోగించిన డేటాని రైట్ అనే ఐఫ్లోలో ఉపయోగించిన ఐఫ్లోలో ఇంకొక గెట్ అనే ఐఫ్లో తీసుకుందాము, అక్కడ కాల్ చేయాలి ఈ వాల్యూస్. అది ఎలా యూజ్ చేస్తారు అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసే టాపిక్. ఏంటి, వచ్చిన ఐడియాని నేను సోర్స్ నుంచి వస్తుంది, XML ఫార్మాట్లో వస్తుంది కాబట్టి ఐ నీడ్ టు స్టోర్ ఇన్ దిస్. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడ కాల్ చేయాలి. ఓకే, అది ఎలా కాల్ చేస్తాము అంటే ఆల్రెడీ హెడర్లో డిఫైన్ చేశాను. ఎక్కడైనా డిఫైన్ చేసుకోవచ్చు, హెడర్లో అయినా డిఫైన్ చేసుకోవచ్చు, ఎక్కడైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి, $header. ఎంప్లాయ్ ఐడి. సో ఇక్కడ 3 డిఫరెంట్ వేస్లో ఉంటుంది. హెడర్లో చూడండి, ఇక్కడ హెడర్ లైన్ ఉంది. ఓకే, హెడర్ డాట్, ఇక్కడ చూడండి, యూ కెన్ యూజ్ హెడర్ డాట్ హెడర్ నేమ్, ప్రాపర్టీ డాట్ ప్రాపర్ నేమ్, లేదంటే ఎక్స్పాత్ అంటే ఎలాగిస్తారంటే నేను చెప్తాను చూడండి. ఏమి ఇచ్చాడు వాడు? చూడండి, $ఎక్స్పాత్.నోడ్ కదా. చూడండి, ఇలా కూడా రాస్తారు. చూడండి, ఇది ఒక వే, మీరు ఎలా ట్రై చేయండి. ఎక్స్పాత్.స్లాష్ ఏంటది, నాకు వచ్చిన పేలోడ్లో నేను ఏ ఫీల్డ్ తీసుకుందాం అనుకున్నాను, ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకొని నేను చేద్దాం అనుకున్నాను. రూటు ఎంప్లాయీ, చూడండి, ఎంప్లాయీ పాత్, ఎగ్జాక్ట్ పాత్ ఇవ్వాలి. దేని వేసుకుని, ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకుని. దిస్ ఇస్ ద కాల్ లేదా ఎక్స్పాత్. మీరు ఎలాగైనా రాయొచ్చు. నేనేం చేస్తాను, హెడర్లో రాశాను, మీరు ప్రాపర్టీలో రాయండి. లేదనుకుంటే మీరు ఇలా కూడా రాయొచ్చు. ఓకే, ఎక్స్పాత్ నేను ఇక్కడ మరలా నా దాంట్లో నేను పెట్టుకుంటాను మాన్యువల్ కోసం. ఓకే, ఇది ఒక పాత్. లేదనుకుంటే ఇది హెడర్ డాట్ ఇది. ఓకేనా, ఈ రెండట్లు ఎలాగైనా మీరు డిఫైన్ చేయొచ్చు. హెడర్ మీకు ఇది హెడర్ డాట్ ప్రాపర్టీ అనేది అందరికీ తెలిసిందే, ప్రతిసారి మీరు కాల్ చేస్తారు కాబట్టి నో వర్రీ, మీరు ఎలాగైనా కాల్ చేసుకోవచ్చు. ఎక్స్పాత్.ఎంప్లాయ్. ఎలాగైనా. సో నేను ఇలా కాల్ చేశాను, సేవ్ చేస్తున్నాను ఎంట్రీ ఐడిని ఈ విధంగా. ఓకే, హ్యావ్ డిప్లాయిడ్. చూద్దాం.
సో డేటా స్టోర్లో మొత్తం డిలీట్ చేసేస్తాను, ఎందుకంటే ఇదంతా మాన్యువల్ ఎంట్రీ. నౌ వీ కెన్ గో. ఏమీ లేదు, డేటా స్టోర్ మీకు కావాలనుకుంటే మాన్యువల్గా డిలీట్ చేసేవచ్చు. ఓకే, డిప్లాయ్ అయిందా? డిప్లాయ్ అయింది, ట్రేస్లో ఉంది. నేను ట్రిగ్గర్ చేస్తాను మల్టిపుల్ రికార్డ్స్. ఓకే, ఎన్ని ఎంట్రీలు రావాలి? 4 ఎంట్రీ ఐడియాలు రావాలి. చూద్దాం ఎలా వస్తుంది. ఎర్రర్ వస్తుందా? చూద్దాం. ఎర్రర్ రాదా? సక్సెస్. సో సక్సెస్ అయింది. ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఎందుకు ఒకటే ఉంది చూసారు? 149 ఒకటే ఉంది. స్ప్లిట్ అవ్వలే. డేటా అనేది స్ప్లిట్ అవ్వలేదు అనుకుంటాను. ఓకే, ట్రేస్లోనే ఉంది కాబట్టి నో ఇష్యూ. ఇది తీసేస్తాం మెయిల్. స్ప్లిట్ అయిందో లేదో చూద్దాం ఫస్ట్. 4 రికార్డులు స్ప్లిట్ అయింది, బట్ ఎందుకు ఇక్కడ స్టోర్ అవ్వలేదో చూద్దాం. 4 రికార్డులు రావాలి, 149 ఒకటే వచ్చింది. బట్ ఐ హ్యావ్ డిలీటెడ్ 1 more time. విజిబిలిటీ, సారీ, ఇది ఒకటి గ్లోబల్లీ మారుస్తున్నాను. ఎలాగైనా పర్లేదు, దట్ ఈజ్ నాట్ ఎ ఇష్యూ. ముందు స్టోర్ అవ్వాలి, స్టోర్ అవ్వలేదు. Why it can be stored on the one record only? ఒకటే. ఓకే, 149, 146. డేటా ప్రాపర్గానే స్ప్లిట్ అవుతుంది. వై ఇట్స్ నాట్ స్టోర్? ఓకే, మేబీ 1 minute. ఎక్కడైనా అవుద్ది. వాట్ హ్యాపన్? మెసేజ్ హెడర్లోనే పెట్టాను కదా. లెట్స్ రిమూవ్ చేస్తాను ఇది. ప్రాపర్టీలో యాడ్ అవ్వాలి, ఎందుకు అవ్వలేదంటారు? వేరే వస్తేనే మనకి ఇష్యూస్ అనేవి ఏంటి అనేది తెలుస్తుంటుంది. ఎక్స్పాత్ సోర్స్ వాల్యూ డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్. ఓకే, ప్రాపర్టీ డాట్. ఇది విజిబిలిటీ ముందు ఇక్కడే పెడదాం ఇంటిగ్రేషన్ ఫ్లోలో. మనం డైనమిక్గా చూస్తున్నాం కాబట్టి ఎందుకు ఇది స్టోర్ ప్రాపర్టీ డాట్ ఈఎంపీ డాట్ కరెక్టే కదా.
సిపిఐ రైటే కదా. వాట్ ఇది ఇష్యూ మ్యాన్. ఇది తీసిస్తే ఎన్ని అవుతున్నాయి చూద్దాం. లేదు అలా కదంటే ఎలా పెడదామండి. నువ్వు సపోర్ట్ చేయలేదేమో చూద్దాం. 4 రికార్డులు సేవ్ అవ్వాలి, బట్ ఒకటే నాకు సేవ్ అవుతుంది. ఏంటనేది చూద్దాం. లెట్స్. ఓకే, హెడర్ అది సపోర్ట్ చేయలేదు. సమ్ టైమ్స్ దే హ్యావ్ మిస్సింగ్ ఇష్యూస్. ఓకే, ఈసారి చూడండి స్టోర్ అయింది. ఈసారి నేను ఎలా ఇచ్చాను ఈ పాత ఎలాగైనా వర్క్ అవుద్ది. బట్ ఇది ఎందుకు ట్రయల్ వర్షన్లో సమ్ టైమ్స్ ఇది వర్క్ అవుతుంది హెడర్ డాట్ ఇది కానీ, లేదు సమ్ టైమ్స్ ఎలాగైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ప్రాపర్టీ డాట్ ఇలాగైనా డిఫైన్ చేసుకోవచ్చు. నేను ఇది డిఫైన్ చేశాను. నౌ హౌ మెనీ రికార్డ్స్ 148 అన్నీ అయ్యాయి. ఓకే, నౌ ఇదే రికార్డ్స్ని నేను వేరే దగ్గర నేను కాల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా, వేరే దగ్గర డైనమిక్. ఓకే, ఫస్ట్ డైనమిక్ కాదు మాన్యువల్గా చూద్దాము. ఓకేనా, ఇది ఎక్కడ డైనమిక్ ఆపరేషన్స్లో నేను పెట్టాను. నేను వేరే ఇంటర్ఫేస్లో నేను ఈ యొక్క ఐడియాని నేను ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఎక్కడి నుంచి ఇందులో స్టోర్ అయింది ఈ సిపిఐ రైట్లో నేను 4 రికార్డులు స్టోర్ అయ్యాయి. ఏంటి 148 డైనమిక్ చూసారా ఏముంది 148 ఐడి ఉంది. ఎంప్లాయ్ ఐడి ఏంటి 148, 149, 140. సో ఇవి ఎంప్లాయ్ ఐడీస్. నేను ఏం చేద్దాం ఒక ఎంప్లాయ్ ఐడిని ఫెచ్ చేసుకుందాం అనుకుంటున్నాను వేరే ఇంటర్ఫేస్లో. సేమ్ ఇంటర్ఫేస్లో కాదు, నేను టైమర్ పెట్టాను. టైమర్ పెట్టి చూద్దాం. సిపిఐ రైటే పెట్టాను, ఇది రిమూవ్ చేస్తాను. చూడండి ఏంటి రిమూవ్ చేశాను. ఓకే, రిమూవ్ చేసి 148 అని పెట్టాను ఐడి. ఓకేనా, సో నేను ఫెచ్ చేద్దాం అనుకో ఇది మాన్యువల్ వర్క్. ఓకేనా, ఎంట్రీ ఐడి అనుకో నేను ఒక ఇంటర్ఫేస్ నుంచి వేరే ఇంటర్ఫేస్కి ఫెచ్ చేసుకుంటున్నాను. డిప్లాయ్ చేస్తాను అయ్యాక డిలీట్ అవ్వమని. ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఓకే, నేనేంటి టైమర్తో ట్రిగ్గర్ చేస్తున్నా. ఓకే, టైమర్ చూడండి. సో ఇది చిన్న చిన్నలాగే కనిపిస్తుంది, బట్ వీ కెన్ అండర్స్టాండ్ ద స్మాల్ స్మాల్ లాజిక్స్ ఓన్లీ. నేను గెట్ ఇక్కడ ఏమి ఎండ్ పాయింట్ ఉండదు. సో ఎర్రర్ వచ్చి ఉంటుంది. నాకు ఎందుకు అనేది కూడా మీరు గెస్ చేయాలి. ఓకే, చూడండి ఫెయిల్ ఎందుకు. నో మెసేజ్ ఫౌండ్ ఫర్ ద ఐడి. ఈ 148 ఐడి లేదని చెప్తుంది, బట్ నీకు ఉందా లేదా. నీకు ఉంది. సో ఎందుకు ఫెయిల్ అవుతుంది అని ఫస్ట్ క్వశ్చన్ నీకు రావచ్చు. ఎందుకు అంటే సో నా మెయిన్ లైఫ్లో ఉంది కదా, అది నేను ఏం పెట్టాను స్కోప్ అనేది విజిబిలిటీ అనేది ఇంటిగ్రేషన్ ఫ్లోనే పెట్టాను. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఫ్లో అంటే ఏంటి మీకు మాట్లాడుకునే ముందులో సేమ్ ఇంటర్ఫేస్లో దాన్ని యాక్సెస్ చేయాలనుకుంటేనే ఈ ఏదైనా ఈ రైట్ అనే ఇంటర్ఫేస్లో మాత్రమే నువ్వు యాక్సెస్ చేయాలనుకుంటే డేటాను ఫెచ్ చేసుకోవాలనుకుంటే ఇంటిగ్రేషన్ ఫ్లో అనేది పెడతావు విజిబిలిటీ. లేదు నేను ఇందులో ఉన్న డేటాని ఓకేనా రైట్లో ఉన్న డేటాని గెట్లో నేను ఫెచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా, కాబట్టి ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను, డిప్లాయ్ చేస్తాను ఇంటర్ఫేస్ని. ఓకేనా, ఏంటి గ్లోబల్లో ఉంది ఇప్పుడు నా పొజిషన్ ఎందులో ఉంది విజిబిలిటీ గ్లోబల్లో ఉంది. ఓకే, సో ఎట్ ద సేమ్ టైం ఓకే ఇది గ్లోబల్లో వచ్చింది. ఇక్కడ కూడా చూడండి విజిబిలిటీ ఇది కూడా ఇంటర్ఫేస్ అనేది ఈ విత్ ఇన్ ది ఇంటిగ్రేషన్ రైట్లోనే వర్క్ అవుద్ది. ఓకేనా, గెట్లో. ఓకేనా, ఈ గెట్ అనే ప్రాసెస్లో కూడా ఇక్కడ ఒక్క దగ్గరే వర్క్ అవుద్ది. ఓకేనా, ఇక్కడే నేను తెచ్చుకోవాలి అనుకుంటే ఇందులో ఇది ఒక్క తెచ్చుకోవాలనుకుంటే విజిబిలిటీ అనేది ఎక్కడ ఉండాలి నాది కూడా గ్లోబల్లో ఉండాలి. ఇది కూడా విజిబిలిటీ గ్లోబల్లోనే ఉండాలి. లేదనుకుంటే అక్కడ నుంచి డేటాని ఫెచ్ చేసుకోలేవు. చూడండి ఇప్పుడు నేను డిప్లాయ్ చేస్తున్నాను. లెట్స్ సి ఏమవుద్దో చూద్దాం. సో ఇట్స్ ఎ గాన్. ఓకే, ఫస్ట్ 148 ఉందా లేదా చూద్దాం. మళ్ళీ ఫెయిల్ అయిందంటే 148 సిపిఎఫ్ రైట్ బాబు, ఇది గ్లోబల్లోనే ఉంది కదా.
దీన్ని అక్కడ గెట్ ఇలా కాకుండా లెట్స్ ఎలా ఇద్దాం అంటే టైమర్ తీసేస్తాను నేను. కంటెంట్ మోడిఫైర్ ఎంప్లాయ్ ఐడి జావా డాట్ స్ట్రింగ్. ఓకే. సో ఇది నేను డైనమిక్గా కాల్ చేద్దాం అనుకుంటున్నాను ఆ వాల్యూని. ఓకే. టైమర్ కాదు ఇది, సారీ. ఇది గెట్ కదా. సో గెట్ పెడతాను. ఫైన్, సేవ్ చేశాను. ఎండ్ పాయింట్ జనరేట్ అవుద్ది. సో ఇంతవరకు నేను పోస్ట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, గెట్ చేస్తాను. లెట్స్ ఎండ్ పాయింట్ ఏమొచ్చిందో చూద్దాం. ఓకే ఓకే, ఇది తీసుకోవట్లే. గెట్టింగ్ అని పెట్టాను. చూద్దాం, అదే నేమ్తో ఉండి ఉంటుంది, అందువల్ల తీసుకోవట్లే. ఓకే ఫైన్, చూద్దాం ఈసారి డిప్లాయ్ అయిందో లేదు. స్టార్టెడ్. అంటే పని జనరేట్ అయిందో లేదో చూసి గెట్ చేద్దాం డేటాని ఈసారి, ఆ పర్టికులర్ ఎంప్లాయీ ఐడిని ఇచ్చి. ఓకేనా. ఓకే ఫైన్, నాకు వచ్చింది. పోస్ట్ మ్యాన్లో సేమే, ఒక ఎండ్ పాయింట్ చేంజ్ చేస్తాను. రైట్ నుంచి గెట్ పెట్టాను. సో నేను ఇది కూడా తీసేస్తాను, పోస్ట్ తీసాను. ఇప్పుడు గెట్ కదా, గెట్ మీద వాడాను. పాత రికార్డులు అన్నీ రిమూవ్ చేస్తాను నేను. ఓకే. నేను ఏం పెడుతున్నా, ఒకే ఒక రికార్డ్ని ఫెచ్ చేసుకుంటాను. ఏంటి, ఎంప్లాయ్ ఐడి ఎంత, 148. అంటే నా ఇన్ఫర్మేషన్ అంతా రావాలి అడిగి, డైనమిక్ 149. ఓకే. రూట్ మిస్ అయింది స్ట్రక్చర్లో. లెట్స్ అవుట్పుట్ అనేది ఏమొస్తుందో చూద్దాం. ఎర్రర్ వచ్చింది అంటే సంథింగ్ వర్క్ అవ్వట్లే. ఇటు వర్క్ అవ్వాలి. ఓకే, ఉంది కదా. ఓకే. సో సారీ, ఇలా కాల్ చేయకూడదు. డాట్ డాట్. అదే కానీ డిఫైన్ చేసింది. సారీ సారీ, అది మాన్యువల్గా ఇచ్చాను. ఏమి ఇచ్చాను నేను,
ఓకే ఫైన్. గ్లోబల్లోనే ఉంది రెండు కూడా, చూద్దాం అవుట్పుట్ అనేది ఏమొస్తుంది. ఈసారి ఏమొస్తుంది? అట్లా ఎర్రర్ వచ్చింది. 148 ఇద్దాం. ఎర్రర్ ఏంటో చూద్దాం. ఓకే. కరెక్ట్గానే ఇస్తున్నా, ఎందుకు హెడర్లుగా ప్రాపర్టీలు ఇద్దాం అన్నది చూద్దాం. ఫైన్. ప్రాపర్టీ డాట్ ఎంప్లాయ్. ఇక్కడేమి ఇచ్చాను? ప్రాపర్టీలో ఇచ్చాను, హెడర్లో ఇచ్చాను. ఓకే, ఇందులో ప్రాపర్టీలో ఇచ్చాను కదా. ఓకే, దట్ ఈస్ ద రాంగ్. ఓకే. మరలా ఇష్యూ వస్తుందంటే దట్స్ ఎందుకు ఇష్యూ వస్తుంది? ఎంప్లాయిడ్ కరెక్టే కదా. వై ఐఎమ్ గెటింగ్ ఎర్రర్? ఓకే, మేబీ లెట్స్. ఇక్కడ ఆ విధంగా ఇవ్వాలేమో కానీ అది వర్క్ అవ్వట్లేదు, ఎందుకు అదే అర్థం కావట్లే. ప్రాపర్టీ డాట్ ప్రాపర్టీలో చిన్న మిస్టేక్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఏ మిస్టేక్స్ చూద్దాం. ఇక్కడ కూడా కరెక్ట్గానే ఉంది. బోత్ హ్యావ్ డిప్లాయిడ్. చూద్దాం.
Where a dynamic I'm facing this issue, why? సేమ్ థింగ్ నేను వేరే ఇంటర్ఫేస్లో కూడా ఇంప్లిమెంట్ చేశాను. లెట్స్ అక్కడ వర్క్ అయింది, అక్కడ ఎందుకు వర్క్ కావట్లేదు అర్థం కావట్లేదు. ఓకే ఫైన్, డేటా స్టోరేజ్. ఓకే, సేమ్ థింగ్ చూడండి. ప్రాపర్టీ ఎంప్లాయీ ఐడి డేట్ కరెక్ట్. బాడీ రైట్లో ఏమి ఇచ్చాను, సేమే ఇచ్చాను. ఓకే ఫైన్. సో ఇది ఒకటి. చూద్దాం ఒక్క నిమిషం, స్ట్రక్చర్ ఎందుకు. ఓకే ఫైన్. సేమ్ లెట్స్ అదే ఎంటర్ కదా చేద్దాం, చూద్దాం. ఎండ్ పాయింట్ మారుస్తున్నాను జస్ట్. సేమ్ స్ట్రక్చరే ఇక్కడ వర్క్ అవుతుంది, ఇక్కడ ఎందుకు వర్క్ అవ్వట్లేదు అర్థం కావట్లేదు. సమ్ టైమ్స్ వీఆర్ ఫేసింగ్ ది ఇష్యూ ట్రైల్. ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి, ఎండ్ పాయింట్ ఫస్ట్, డేటా స్టోర్ రైట్. నేను డిలీట్ చేస్తాను రైట్, డేటా స్టోర్ రైట్. సో ఓన్లీ ఎండ్ పాయింట్ మారుస్తున్నాను. స్ట్రక్చర్ కూడా మారింది, పోస్ట్ కదా. చూద్దాం. పేలోడ్, ఇది నా దగ్గర పేలోడ్ ఉంది కాబట్టి వెళ్ళనుకోండి. ఇది నా పాస్ పేలోడ్. 3456 3457. ఓకే ఓకే, రెండో ట్రిగర్ చేశాను. ఓకే చూద్దాం. ఇక్కడ రెండు డేటా స్టోర్లు వచ్చి ఉంటాయి, ఎన్ని రికార్డులు, రెండు రికార్డులు వచ్చాయి, 5657. నేను గెట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సేమ్ అక్కడ ఏమి ఇంప్లిమెంట్ చేశాను, ఇక్కడ కూడా అదే ఇంప్లిమెంట్ చేశాను. చూడండి, సేమ్ ఎంట్రీ డైనమిక్ ఇక్కడ ప్రాపర్టీ డాట్ ఎంప్లాయ్ ఐడి, ఇక్కడ కూడా ప్రాపర్టీ డాట్ ఎంప్లాయ్ ఐడి. ఓకే, సమ్ టైమ్స్ ఇది ఎంప్లాయ్ ఐడి నేను ట్రిగ్గర్ చేస్తున్నా. ఐఫ్లో నేమ్ ఏంటి, డేటా స్టోర్ గెట్ ఆపరేషన్స్. నేను ఎండ్ పాయింట్ తీసుకుంటున్నాను. ఓకే ఫైన్, పోస్ట్ కాదు కదా, గెట్. ఓకే, నేను ఎంప్లాయ్ ఐడి ఓన్లీ ఎంప్లాయ్ ఐడి ఒకటే ఇస్తున్నాను. 3557. ఓకే, నాకు ఇది రావాలి రెస్పాన్స్, ఏముంది కిందది రావాలి అంతే కదా. నేను ఓన్లీ ఐడిని ట్రిగ్గర్ చేసినప్పుడు చూసారా వచ్చింది. సో ఇప్పుడు వర్క్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఎన్ని ఏమున్నాయి, రికార్డు ఒకటి గెట్ చేస్తాను కాబట్టి ఒకటి ఉంది. ఓకే, 3556 ఉంది. ఓకే, నేను డైనమిక్గా 3556 పంపిస్తాను ఇప్పుడు. ఓకే, స్టాటిక్ ఏం కాదు. చూసారా వచ్చింది. నేను నథింగ్ ఐ హ్యావ్ టు డన్ ఇట్, సేమ్ థింగ్ నేను పాత ఇంటర్వ్యూస్లో ఏం చేశానో అదే చేశాను. మరొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రైట్లో కంటెంట్ మోడిఫైర్లో నేను ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అని చెప్పాను కదా. నేను ఎంప్లాయ్ ఐడిని ప్రాపర్టీలో ఇచ్చాను నేను. ఓకేనా, సేమ్ ప్రాపర్టీ డాట్ ఎంప్లాయ్ ఐడి. ఓకేనా, డైనమిక్ ఆపరేషన్స్ కోసం. ఓకే, నేను ఈ విధంగానే ఇచ్చుకోవచ్చు మీరు. ఓకే, ఈ విధంగా సేవ్ చేసుకున్నాక నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా కాల్ చేశాను దాన్ని చూసారా. డైనమిక్గా ఈ విధంగా ఈ విధంగా ఉమ్, ఎలాగైనా కాల్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఎలాగైనా కాల్. యాక్చువల్ అలా కాల్ చేస్తుంటే అవ్వట్లేదు, ఇలా కాల్ చేశాను. ఓకే,
ఏది ఎక్స్పాత్ రూట్ మాస్టర్ డేటా. ఓకేనా, ఆ విధంగా కాల్ చేస్తే ఇది ఎంట్రీ అనేది పడట్లేదు. ఓకే, నౌ ఇది ఒక ఇంతవరకు ఫైన్ కదా. విజిబిలిటీ కూడా గ్లోబల్లో ఉంది. డేటా స్టోర్ నేమ్ ఏముంది, డైనమిక్గా ఉంది. అవునా కదా, రైటా? చూడండి తర్వాత గెట్లోకి వచ్చేటప్పటికి స్టోర్లో గెట్లో నేను సేమ్ ఇచ్చాను ఇక్కడ కూడా. ఓకే, గెట్ ఆపరేషన్స్. సో ఇది వర్క్ అయింది, గెట్ ఆపరేషన్స్ ఇది. సో ఈ విధంగా డైనమిక్ ఆపరేషన్స్ ఈ విధంగా కాల్ చేస్తారు ఒక పోస్ట్ మ్యాన్ ట్రిగ్గర్ చేసేటప్పుడు. సో పర్టికులర్ ఐడియాని ఇచ్చి ఆ పర్టికులర్ వెండర్ నేను ఫిక్స్ చేసుకుంటున్నాను. ఇది డేటా స్టోర్ రిలేటెడ్. ఓకే, ఇదే విధంగా మీరు సెలెక్ట్, డిలీట్. సెలెక్ట్ మీన్స్ మోర్ దెన్ వన్ రికార్డ్ ఫిక్స్ చేయాలనుకుంటే మీరు సెలెక్ట్ వాడతారు, లేదు అనుకుంటే ఒక రికార్డ్ అనుకుంటే గెట్ వాడతారు. అంతే, డేటా స్టోర్ రిలేటెడ్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.